హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు 2 కేజీస్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం మనం టమాటా, ఆనియన్, చింతపండు, పచ్చి మ్యాంగో, పచ్చిమిర్చి తీసుకుందాం. ఇంకా కళ్ళుప్పు, పసుపు, కారం, ఆవాలు, నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, చెక్క, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, మెంతులు, ధనియాలు దోరగా వేయించుకుందాము. నేను కొన్ని ధనియాలు ఉంచేసుకున్నాను, ఎందుకంటే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేసుకోవాలి కదా, అందులో వేసుకోవడానికి. వాటిల్లోనే కొంచెం ఆవాలు కూడా వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు. దోరగా వేయించి కొంచెం చల్లారిన తర్వాత వాటిని మనం పౌడర్ చేసుకుందాము. పౌడర్ మరీ మెత్తగా అవసరం లేదు, మరి పిండిలా కాకుండా కొంచెం నార్మల్గానే చేసుకోండి. చూసారా ఇలా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ పెట్టుకుంటున్నాను. ఈలోపు నేను ధనియాలు, చెక్క, వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకుంటున్నాను. మరి ఎక్కువ అమౌంట్ కూడా చేపల కూరకి మసాలా ఎక్కువ అవసరం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఆ వాటర్ కొంచెం కాగిన తర్వాత నేను చింతపండు ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే మెత్తగా పేస్ట్లాగా మనకి గుజ్జులా రావాలంటే చేపల కూరగా చింతపండే మెయిన్ కావాలి. అలానే ఎక్కువ కూడా వేయకూడదు, ఆల్రెడీ మనం మ్యాంగో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనం చూసుకొని వేసుకోవాలి. పులుపు అనేది కొంచెం మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. బాగా పుల్లగా ఉన్నా కూడా చాలామందికి నచ్చదు కదా. అలా అని చేపల కూరకి తక్కువైనా కూడాను దాని టేస్ట్ అంతా కూడా డిఫరెంట్ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే అదే ఫ్లేవర్ వస్తుంది, అదే స్మెల్ వస్తుంది కర్రీ. అందుకని చూసుకొని మనకి ఏ ఐటమ్స్ ఎంతెంత అమౌంట్లో కావాలో చూసుకొని మాత్రం వేసుకోవాలి. నేను ఇందాక ఆనియన్స్ తీసుకున్నాను కదా, వాటిని కట్ చేసి పెట్టుకొని ఒక 4-5 ఆనియన్స్ ఎక్కువ వేసినా కూడా చేపల కూర మరి తీపిగా అయిపోతుంది. నేను కొంచెం పెద్ద కళాయి తీసుకున్నాను, ఎందుకంటే ముక్కలు కొంచెం కదపడానికి వీలుగా ఉండేలాగా మీరు కొంచెం పెద్దదే తీసుకోండి. ఆనియన్స్ వేగేలోపు నేను ఇప్పుడు టమాటాని మిక్సీ చేసుకుంటున్నాను. అంటే నాకు కొంచెం సూప్లా కాకుండా కొంచెం మంచిగా కొంచెం దగ్గరగా గ్రేవీలాగా రావాలనేసి టమాటాని మిక్సీ చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి, కొంతమంది చేపల కూరలో టమాటా వేయకుండా కూడా చేస్తారు. మనం ఇక్కడ ఎక్స్ట్రా నార్మల్గా చేసిన దానికంటే ఎక్స్ట్రా యాడ్ చేసింది ఆవాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు. కానీ చాలామంది అవి చేదొస్తాయి అనుకుంటారు, కానీ లేదు. దోరగా వేయించి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. నేను ఎప్పుడూ చేసేదానికంటే ఇలా చేస్తే మాత్రం డిఫరెంట్గా ఉంది, బాగుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను పౌడర్లో కూడా ధనియాల పొడి వేసుకున్నాను, ఇందులో కూడా కొంచెం ధనియాలు వేసే పేస్ట్ పట్టుకున్నాను. చెక్క కూడా కొంచెం వేసాం కదా, దాని ఫ్లేవర్ కూడాను మంచిగా వేగి మంచిగా స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ బాగా వేగాలి,
ఎందుకంటే ఆల్రెడీ మనం పులుపు పోసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్లేవర్ అనేది చేంజ్ అవ్వదు. అందుకని అది మనం ఆయిల్లోనే కొంచెం వేగించుకోవాలి బాగా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ అంతా పైకి తేలే వరకు కూడా దాన్ని వేయించాలి. ఇప్పుడు దాంట్లో టమాటా గ్రేవీని వేసుకుందాం. టమాటా ముక్కలుగా వేస్తే మనకి గ్రేవీలాగా గుజ్జులాగా రాదు కాబట్టి మనం ఇక్కడ పేస్ట్ చేసుకున్నాము. కర్రీకి తగ్గట్టు మీరు ఒకటి వేసుకున్న పర్వాలేదు, రెండు వేసుకున్న పర్వాలేదు. అంటే నేను కొంచెం ఇక్కడ గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఒక 2-3 అట్లా తీసుకున్నాను. మీరు 1 తీసుకున్నా కూడా పర్వాలేదు. నాకు ఆల్రెడీ ఫిషెస్ దగ్గరికి వెళ్తే వాడు ఈ గుడ్డు ఇచ్చాడండి, జన అంటారు కదా, అది దాన్ని నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను నార్మల్గా పక్కన. ఇష్టమైన వాళ్ళు అక్కడ తెచ్చుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు వాళ్ళకే వదిలేస్తారు. మీకు కావాలంటే ఆ రెసిపీ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ వేగిపోయింది చూసారా, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఆయిల్ పైకి తేలింది అంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ టమాటా ఆనియన్ అంతా కూడా గ్రేవీలాగా దగ్గరికి వచ్చేస్తున్నట్టు. లేదు కొంచెం గుజ్జు గుజ్జుగా అలాగే ఉంది అంటే ఆయిల్ పైకి తేలకోకుండా అది మనకి ఇంకా వేగలేదని అర్థం. తర్వాత కొంచెం పసుపు, కారం, కల్లుప్పు వేసుకున్నాను. నాన్ వెజ్ ఐటమ్స్ అయినా నార్మల్ వెజ్ ఐటమ్స్ అయినా మనం ఎక్కువ కల్లుప్పు ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది. ఈ రోజుల్లో ఎంత మసాలా వేసినా ఏది వేసినా కూడా కర్రీస్ అసలు టేస్ట్ రావడం లేదు కదా, ఎందుకంటే అన్నీ కూడా మందులతోటే పండినవి కాబట్టి మనకు అంత టేస్ట్ రావట్లేదు. కొత్తగా ఉంటుంది, అలా ట్రై చేసి చూడండి. నేను మసాలా కూడా ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి అందరికీ కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేను మసాలా కూడా తక్కువే తీసుకున్నాను. ఎక్కువ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినా కూడాను మనకి టేస్ట్ రాదు. నెక్స్ట్ వచ్చేసి అదే ఫ్లేవర్ వస్తుంది, కర్రీ టేస్ట్ అంతా కూడా పోతుంది. అందుకని మనకి ఎంత అమౌంట్ అయితే కావాలో మనం అంత అమౌంట్ మాత్రమే వేసుకోవాలి. చూసా ఇక్కడ గ్రేవీ లాగా వచ్చింది. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా మనకి నార్మల్గా కనిపిస్తుంది కదా. నేను కొంచెం సాల్ట్ సరిపోద్దు లేదని కొంచెం వేసుకున్నాను ఇక్కడ నార్మల్గా. మీరు తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఆల్రెడీ దాన్ని మూత పెట్టి ఒక 5 minutes మరిగిన తర్వాత మూత తీసేసి నేను ఇక్కడ ఫిషెస్ని ఆల్రెడీ ఉప్పు కారం పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఏమీ లేదు, కొంచెం నీట్గా చేపలన్నీ కడుక్కొని వాటికి ఉప్పు కారం కొంచెం ఆయిల్ అంతే, ఇంకేమీ వేయొద్దండి. నేను ఇది ఫస్టే తీయమంటే మా వాడు తీయకుండానే ఉన్నాడు, ఏమనుకోకండి. అందుకనే ఇది వీడియోలో చూపించలేకపోయాను మీకు. ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకవేళ అందులో ఉప్పు కారం మీరు తక్కువ వేసినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనం కర్రీలో వేసుకుంటాం కాబట్టి అది అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఫిషెస్కి పెట్టిన ఉప్పు కారంతోనే మనం కర్రీ చేసేయచ్చు. కానీ ఆనియన్స్ అనేవి ఉన్నాయి కదా, అవి మనకి ఏంటంటే లైట్ కలర్గా కనిపిస్తాయి, అంత ఇదిగా కనిపించవు, మనకి బాగుండవు అనమాట. ఎందుకంటే కర్రీ అంత పట్టాలి కాబట్టి ఫిషెస్లో కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి, ఇంకా గ్రేవీలో కూడా కొంచెం ఉప్పు కారం వేసుకునేటట్టుగా వేసుకోవాలి మనం. దాంట్లోనే ఈ చెప్పే గ్యాప్లో నేను మామిడికాయలు వేసేసాను. ఏం లేదు, ఒక హాఫ్ బద్ద మామిడికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇట్లా చింతపండు అంతా పులుపు వేసేసిన తర్వాత వేసుకుందాం అనమాట. ఆ చింతపండు పులుపు అంతా కూడా మరిగే వరకు బాగా మనం ఉడికించుకోవాలి. పక్కన పెట్టేసిన 4 మామిడికాయ ముక్కలు కూడా వేసేసాను, ఎందుకంటే
ఆల్రెడీ నాకు ఎందుకో పులుపు చాలదనిపించింది, అందుకే ఆ ఎక్స్ట్రా ఉన్న ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను నేను. మామిడికాయ ముక్కలు ఊరికే ఉడికిపోతాయి, దానికి అంత టైం కూడా ఏం పట్టదు. మనం ఫస్ట్లో పట్టుకున్నాం చూసారా, ధనియాలు, జీలకర్ర ఇంకా మెంతులు మిక్సీ పట్టుకున్నాం చూసారా, ఇది ఆ పౌడరు. ఆ పౌడర్ మనకి ఆయిల్లో వేగనవసరం లేదు. దీన్ని లాస్ట్లో మనం చింతపండు పులుపు, మామిడికాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత దీన్ని మనం వేసుకోవాలి. చూసారా చిక్కగా ఎలా వచ్చిందో. మరి చేపల కూర నాకు వాటర్ లాగా వస్తుంది, మంచిగా గ్రేవీగా రావట్లేదు, ముక్కకి గ్రేవీగా పట్టుకోవట్లేదు అన్నవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ చాలామందికి ఇలానే ఇష్టం ఉంటుంది. వాటర్లా ఉంటే చేపలు చారులాగా అంత ఇదిగా ఉండదు. మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. మీకు ఒకవేళ కలవలేదు అనుకుంటే 2-3 టైమ్స్ ఇట్లా తిప్పుకోండి, అంతేగాని గరిట మాత్రం ఎక్కువ పెట్టుకోవద్దు. దీంట్లో ఇప్పుడు నేను కసూరి మేతి వేసుకుంటున్నాను. ఇది కసూరి మేతి, చేపల కూరకి కసూరి మేతి లాస్ట్లో కొంచెం పడితే చాలా బాగుంటుంది. చూసారు కదా. నెక్స్ట్ కొత్తిమీర. ఇది కొత్తిమీర నేను ఫస్ట్ ఐటమ్స్లో చెప్పలేదు, ఎందుకంటే నాన్ వెజ్ అంటే ఆల్రెడీ మనం కొత్తిమీర కంపల్సరీగా వేసుకుంటాము. పుదీనా అంటే మనం బిర్యానీకి ఎక్కువగా యూజ్ చేస్తాము. కొత్తిమీర అంటే చికెన్ కర్రీకి, మటన్ కర్రీకి, ఫిష్ కర్రీకి, ఎగ్ కర్రీకి అయినా నార్మల్గా ఉంటే ఏ కర్రీకైనా మనం వేసేసుకుంటాం కదా. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఇలా మూత తీసి, చూసారు కదా. నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం ఆయిల్ కొంచెం పడాలండి, లేకపోతే అవి నీసు వాసన వస్తాయి. చాలా బాగుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.